హాయ్ అండి, అందరికీ నమస్తే. అంబికా ఎంటర్ప్రైజెస్ గుంటూరు అరండల్పేట హెడ్ ఆఫీస్ నుంచి అండి. అండ్ ఈ రోజు వచ్చేసరికి కోకోనట్ వాక్ ప్రో అయితే మీకు పరిచయం చేస్తున్నానండి. అండ్ ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో కొబ్బరి బొండాల బండి అయితే అందరికీ చాలా ఉపయోగపడుతుంది. కానీ ఏంటంటే కొబ్బరి బొండాల బండి వచ్చేసరికి ఒకే చోట మనం పెట్టుకొని ఉండటం వల్ల బిజినెస్ అనేది మన దగ్గరికి రాదు, కొంతమంది కొన్ని లాస్ అయిపోతుంటుంది. దీనిలో దాదాపు 80 నుంచి 90 బొండాలు వేసుకొని అయితే మనం ఆటోమేటిక్గా దీన్ని ఇట్లా చక్కగా వాక్ చేసుకుంటూ నెట్టుకుంటూ అయితే వెళ్ళొచ్చు. అండ్ అలాగే దీనిలో వచ్చేసరికి కూలింగ్, మన కోకోనట్ టెండర్ కూలింగ్ కూడా ఉంటుందండి. కోకోనట్ వాటర్ కూలింగ్ కూడా అయితే పెట్టుకోవచ్చు. దీనిలో ఈ 2 ట్యాప్స్, ఒకటి కూలింగ్ ఒకటి నాన్ కూలింగ్ వస్తుంది. అండ్ అలాగే నైఫ్ సిస్టమ్ కూడా గేర్ బాక్స్ వస్తుందండి. ఈ నైఫ్ వచ్చేసరికి మనకి ఎలాంటి స్టీల్లో వస్తుంది. ఒక బోండా అయితే ఇప్పుడు నేను మీకు కొట్టి చూపిస్తాను, ఎంత సింపుల్గా అయితే మనం దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు అనేది తెలియడం కోసం. సో ఇలా కోకోనట్కి అయితే మనం చాలా సింపుల్గా అయితే మనం ఇట్లా హోల్ పెట్టేసుకోవచ్చండి. అండ్ ఆటోమేటిక్గా మనకి ఇది పైకి తీసేసుకోవడానికి కోకోనట్ వాటర్ అయితే డైరెక్ట్గా మనకి కస్టమర్కి ఒకవేళ మనం దీనిలో కనుక వేస్తుందంటే ఇదే కోకోనట్ కూలింగ్ అయిపోయిన కోకోనట్ వాటర్ మనకి కింద ట్యాప్లోకి వస్తాయండి. లేదు కస్టమర్ కనుక కూలింగ్ అవసరం లేదండి అనుకుంటే డైరెక్ట్గా మనం ఈ డిస్పోజ్ గ్లాస్ ఏదైతే ఉందో ఈ డిస్పోజ్ గ్లాస్లో అయితే ఫుల్ అప్ చేసి ఇచ్చేసేయచ్చు. ఈచ్ గ్లాస్ వచ్చేసరికి 40 రూపీస్, లేదా ఒక కోకోనట్ వచ్చేసరికి 50 రూపీస్, అట్లయినా మనం సేల్ చేసుకోవచ్చండి. సో కోకోనట్ వాటర్ ఈజ్ రెడీ అండి. చాలా సింపుల్ థింగ్. అండ్ లేడీస్ అయినా సరే హ్యాపీగా వెళ్ళి చేసుకోవడానికి ఈ కోకోనట్ వాక్ ప్రో అయితే బాగా ఉపయోగపడుతుందండి. అండ్ ఫుల్ డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్లో మా నెంబర్కి అయితే కాల్ చేసేయండి. థ్యాంక్ యూ. ముందు కొబ్బరి కూడా ఇష్టంగా తింటారండి, ఇక్కడ మనం అది కూడా చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా జస్ట్ మనం ఇది పెట్టేసి ఈ నైఫ్తో జస్ట్ ఇట్లాంటి సింపుల్ థింగ్ అండి, చాలా సింపుల్గా ఇష్టంగా చేసుకోవచ్చు. అండ్ కొబ్బరి లేదు యాక్చువల్గా దీనిలో, సో కొబ్బరి కావాలన్నా కూడా మనం ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ కొబ్బరి బొండాన్ని మనం ఇలా పెట్టేసి ఫస్ట్ నైస్ కటింగ్ చేసుకుని అయినా సరే మనం కంటిన్యూ చేసుకోవచ్చు.